గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అన్ఎంప్లాయ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించింది మనకి కీ అయితే రిలీజ్ అయింది ఆన్సర్కి. ఎవరైనా చెక్ చేసుకోకపోతే తెలంగాణ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోరు. ఎట్లా చెక్ చేసుకోవాలని వీడియో పెట్టిన నిన్న నైటే. ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంటుంది, అప్లోడ్ చేసిన. ఆల్మోస్ట్ 7-8 వేల మంది చూసారు. మీరు కూడా చూడండి, చెక్ చేసుకోరు ఆన్సర్ కీని. అఫీషియల్ మన ఎస్ఎస్సి జీడీ ఎక్కడైతే అప్లై చేసినామో అఫీషియల్ ఎస్ఎస్సి వెబ్సైట్లోనే లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మై అప్లికేషన్స్లో కింద ఎస్ఎస్సి జీడీకి సంబంధించింది ఉంటుంది. అక్కడ ఆన్సర్ కీ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే కీ వస్తుంది. క్లారిటీగా చూసుకోరి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్కడ గ్రీన్ కలర్లో ఉందనుకో, మనం పెట్టిన క్వశ్చన్ కరెక్ట్ అయిందని అర్థం, దానికి మార్క్స్ వస్తాయి. సో ఎన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయో చెక్ చేసుకోరి. సో ఎన్ని గ్రీన్ కలర్లో ఉంటే అన్ని మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్టు. రెడ్ కలర్లో ఉందనుకో మనం తప్పు పెట్టినట్టు. సో ఎన్ని రెడ్ కలర్లో ఉన్నాయో చూసుకోరి, అంటే ఎన్ని తప్పులైనాయి, ఎన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయో చూసుకోరి, ఎన్ని కరెక్ట్ అయినాయి, గంతే. ఇంకొకటి ఎల్లో ఉంటుంది. ఎల్లో అనేది మనకు సంబంధం లేదు. ఎల్లో ఏంది అంటే నువ్వు క్వశ్చన్ అటెంప్ట్ చేసినా క్వశ్చన్ అటెంప్ట్ చేయకున్నా ఆ ఎల్లో అనేది ఒరిజినల్ కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్వశ్చన్ తప్పు పెట్టినావు, తప్పు పెడితే రెడ్ చూపిస్తుంది. సో రెడ్ చూపిస్తుంది తప్పు పెట్టినట్టు. మళ్ళీ ఇంకో ఆప్షన్కి ఎల్లో చూపిస్తుంది, ఎందుకంటే ఎల్లో కరెక్ట్ ఆప్షన్ అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ తప్పు పెడితే రెడ్ చూపిస్తుంది, మళ్ళీ ఎల్లోలో ఇంకా వేరే ఆప్షన్ ఉంటుంది, ఎందుకంటే ఎల్లో ఉన్నది కరెక్ట్ ఆప్షన్ అంటుంది, కరెక్ట్ ఆప్షన్ అన్నట్టు. ఓకే, ఒకవేళ క్వశ్చన్ మొత్తానికే అటెంప్ట్ చేయవనుకో, మొత్తానికి అటెంప్ట్ చేయకపోతే దానికి గ్రీన్ చూపియది, దానికి రెడ్ కూడా చూపియది, ఎల్లో చూపిస్తుంది. మొత్తానికి అటెంప్ట్ చేయకుండా ఎల్లో చూపిస్తుంది. ఏది కరెక్ట్ ఆప్షనో మనకు తెలియాలి కాబట్టి, అంతే. సో స్టూడెంట్ పని ఏంది? మన పని ఎన్ని గ్రీన్లు ఉన్నాయి చూసుకోవాలి. నువ్వు పెట్టిన ఆప్షన్ కరెక్ట్ అయితే గ్రీన్ చూపిస్తుంది. సో ఎన్ని గ్రీన్లు ఉన్నాయి చూపించుకోవాలి, మొత్తం సెక్షన్ ఏ అయినా, సెక్షన్ బి అయినా, సెక్షన్ సి అయినా, సెక్షన్ డి అయినా. నెక్స్ట్ ఎన్ని రెడ్లు ఉన్నాయి చూసుకోవాలి, రెడ్, ఎందుకంటే ఎన్ని తప్పులు పెట్టినామని చెక్ చేసుకోనికి. సో మెయిన్గా తెలంగాణలో మొన్న 2025లో నోటిఫికేషన్ అయిపోయింది, ఇది 2026 నోటిఫికేషన్ రన్నింగ్. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలంటే లాస్ట్ టైంకి ఈ టైంకి చేంజ్ అయిపోయింది. లాస్ట్ టైము టీసీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది, ఈసారి టీసీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేయలే. లాస్ట్ టైంకి ఈ టైంకి ఎగ్జామ్ అనేది చేంజ్ అయిపోయింది. ఎగ్జామ్ జరిగే విధానం, పేపర్ కానీ కొంచెం చేంజ్ అయింది. పేపర్ హార్డ్ వచ్చింది ఈసారి అని చాలా మంది చెప్పారు. చాలా మందికి 60 to 70 చాలా మంది ఉన్నారు, 60 to 70. మీరు కూడా కింద కామెంట్ పెట్టారు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి. 60 to 70 చాలా మంది ఉన్నారు. ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణలో లాస్ట్ టైం కట్ ఆఫ్లు ఎట్లున్నాయి. ఈడబ్ల్యూఎస్ చూసుకోర్రి, 43 మార్కులు వస్తే బీఎస్ఎఫ్ జాబ్ వచ్చింది. ఎందుకు బీఎస్ఎఫ్ తీసుకున్నా అంటే, ఓన్లీ బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఎందుకు తీసుకున్నా అంటే, ఏ పోస్టులతో కంపేర్ చేసుకున్నా బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. అది ఏపీ అయినా తెలంగాణ అయినా బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ తక్కువ ఉండే మినిమం కట్ ఆఫ్ తీసుకున్నా. లాస్ట్ టైం 2025లో జాబ్ వచ్చింది కట్ ఆఫ్, ఇది జాబ్ వచ్చిన కట్ ఆఫ్, ఫైనల్ కట్ ఆఫ్. సో లాస్ట్ టైం ఈడబ్ల్యూఎస్కి 43 మార్కులు వస్తే జాబ్ వచ్చింది. యాక్చువల్గా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ బీసీకి అయినా లేదంటే ఈడబ్ల్యూఎస్కి అయినా మనకి 25% అంటే 160 మార్కులలో మనకి టోటల్గా జస్ట్ 40 కంటే ఎబో వస్తే ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టే. కానీ మనం 1:8లో ఉండాలి. ఇప్పుడు పీఈటీ పిహెచ్టీకి ఎట్లా, పీఈటీకి పిహెచ్టీకి మనకి 1:8లో తీస్తారు కదా, అంటే ఒక పోస్ట్కి 8 మందిని తీస్తారు. ఈ 1:8లో తీయాలంటే ఉండాలంటే ఈ 40 మార్కులు నార్మల్గా సరిపోవు, బీసీకి అయినా, ఎస్సీకి అయినా, ఎస్టీకి అయినా. ఇప్పుడు ఎస్టీలో ఒక 10 పోస్టులు ఉన్నాయి అనుకో, 10 పోస్టులు ఉంటే పీఈటీ పిహెచ్టీకి 80 మందిని పిలుస్తారు, 80 మందిని పిలుస్తారు, ఒక పోస్ట్కి 8 మందిని పిలుస్తారు. ఎస్సీ ఎస్టీకి అయినా అంతే, ఉన్న పోస్టులకి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో దానికి 8 ఇంతలు పిలుస్తారు. సో ఈ పీఈటీ పిహెచ్టీకి 1:8లో పిలుస్తారు కాబట్టి నార్మల్గా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ బీసీ వాళ్ళకైనా ఈడబ్ల్యూఎస్కైనా 25%, అంటే 40 మార్కులు వస్తే ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టే. కానీ నువ్వు 1:8లో ఉండి పీఈటీ పిహెచ్టీకి రావాలి అంటే, 1:8లో ఉండి పీఈటీ పిహెచ్టీకి నువ్వు రావాలి అంటే ఈ మార్క్స్ సరిపోవు. కానీ ఎవరికి సరిపోతాయి అంటే వీళ్ళకి సరిపోతాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎకానమికల్లీ వీకర్ సెక్షన్, ఓసీలో ఎవరైతే పూర్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఈడబ్ల్యూఎస్ ఇయ్యరు. సో వీళ్ళకి పోస్టుల కంటే మనుషులే తక్కువ ఉంటారు. 10 పోస్టులు ఉన్నాయనుకో, 10 మంది కూడా ఉన్నారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. సో ఈడబ్ల్యూఎస్ ఎవరైతే తెలంగాణలో ఉన్నారో చాలా లక్ అండి మీరు, ఎందుకంటే రిజర్వేషన్ 10% ఉంది కాబట్టి కట్ ఆఫ్ 43 ఉంది. 43 మార్కులు వచ్చిన పర్సన్కి జాబ్ వచ్చింది 160కి, టోటల్ మార్క్స్ 160కి. సో 160కి 43 మార్కులు వస్తే జాబ్ వచ్చిందండి. లక్, అదృష్టం. గవర్నమెంట్ మనకి ఇస్తున్న రిజర్వేషన్ హెల్ప్ చేసుకోవాలి. ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తెలంగాణలో మంచిగా ఈ నోటిఫికేషన్లు ఎవరికైతే 40 కంటే ఎక్కువ వచ్చినాయో మీరు కంపల్సరీ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే 40 కంటే ఎక్కువ వస్తే మీరు పక్కా క్వాలిఫై అవుతారు, మీరు మెడికల్ వెళ్ళినాక జాబ్ కూడా వస్తుంది. ఓకే, 40 కంటే తక్కువ వచ్చినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 40 కంటే తక్కువ వచ్చినాయి అంటే 39, 38 వచ్చినాయి, ఎగ్జామ్ క్వాలిఫై కానట్టే. ఎందుకంటే 25% మినిమం. ఈ మినిమం 25% అంటే మినిమం 40 మార్కుల మీద వస్తేనే ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు.
ఆడ ఈడబ్ల్యూఎస్లో ఎవరు లేకున్నా సరే, నువ్వు ఒక్కను ఉన్నా సరే, నీకు 39 మార్కులు వస్తే నిన్ను రన్నింగ్కి విలువరు. ఎందుకంటే మినిమం మార్క్సే 40 ఉన్నాయి. సో 40 మార్క్స్ క్రాస్ కావాలి. ఇక్కడ కట్ ఆఫ్ 43 ఉంది, 3 మార్కులు ఎక్కువ వచ్చినాయి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే. సో పిలిచిరు, రన్నింగ్కి పిలిచిరు, జాబ్ కూడా వచ్చింది బీఎస్ఎఫ్ 43 మార్కులు వస్తాయి. అర్థమైంది కదా. బీసీలు అయినా లేదంటే నార్మల్గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళైనా సరే మినిమం 40 కంటే మీద తెచ్చుకుంటేనే ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. అందులో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కొంచెం 1:8లో కూడా ఉంటారు. ఒక పోస్ట్కి 8 మందిని పిలిచిరు అనుకో, ఈడబ్ల్యూఎస్లో 5 పోస్టులు ఉన్నాయి అనుకో, 40 మందిని పిలుస్తారు. ఆ 40 మందికి కూడా ఉండరు 40 మీద వచ్చినట్టు. అందుకే ఎన్ని మార్క్స్ వచ్చినా ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 మీద వచ్చిందంటే మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకొని జాబ్ వస్తుంది. నెక్స్ట్ ఓబీసీ చూసుకుంటే 71 ఉందండి, లాస్ట్ టైం 71 ఉంది. సో 70+ ఎవరికైతే ఇప్పుడు వచ్చినాయో, ఇప్పుడు ఈ 2026లా ఈజీగా మీరు కూడా క్వాలిఫై కానీ ఛాన్స్ ఉంది. ఈసారి అసలే పేపర్ టఫ్ ఉంది, పేపర్ చేంజ్ అయింది, టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేయాలని అవోట్ ఇవోట్ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్సే ఉంది. సో 70+ ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకొని నార్మలైజేషన్ ఉంటుంది, అలా మార్క్స్ యాడ్ అవుతాయి. ఇంకా 90% నార్మలైజేషన్లో పెరుగుతాయి స్కోర్. ఫైనల్ రిజల్ట్ వచ్చినాక ఎవరికో ఒక 10% తగ్గే ఛాన్స్ ఉంటుంది, తగ్గే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి తగ్గుతుంది కూడా, కానీ వాళ్ళు 10% ఉంటారు. మిగిలిన 90% మ్యాక్సిమం అందరికీ 10 మార్కులు, 5 మార్కులు, 4 మార్కులు, 6 మార్కులు పెరుగుతుంది. కొంతమందికి 10కి ఎక్కువ కూడా పెరుగుతాయి, 11, 12, 13, 14 మార్కులు కూడా పెరుగుతాయి అన్నట్టు. నార్మలైజేషన్ పవర్ అది. సో మీకు ఇప్పుడు 70 మార్కులు వచ్చినా, 65 మార్కులు వచ్చినా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో. నార్మలైజేషన్లో పెరుగుతుంది కదా, నీ లక్ ఉంటే నార్మలైజేషన్లో పెరిగి నువ్వు 80 అయిపోతుంది స్కోర్. అందుకే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో. రన్నింగ్ ఎక్కువ టైం ఉండదు. సో మోస్ట్లీ పెట్టడానికి ఇప్పుడు ఆగస్టులో పెట్టే ఛాన్స్ ఉంది అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుంది అని చెప్పేసి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకో. అసలే 5 km, సో 5 km 24 minutes టార్గెట్. మళ్ళీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకోవాలి, గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్సీకి చూసుకుంటే 64 ఉంది లాస్ట్ టైం కట్ ఆఫ్. నక్సల్ వాళ్ళు అయితే 45 ఉంది. నక్సల్ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు ఎన్ని మార్క్స్ వచ్చినా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరు ఎస్సీ వాళ్ళు. ఎందుకంటే నక్సల్లో జనాలు లేరు, ఎస్సీకి కాంపిటీషన్ లేదు. నక్సల్లో జనరల్లో ఉంది 64 ఉంది కట్ ఆఫ్. సో మీరు 60+ ఉంటే చేసుకోరు, ఏం కాదు. 60+ ఉన్నా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరు. 55 మార్కులకి ఎక్కువ ఉన్న 50 దాటినా కూడా ఎస్సీలు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరు. ఎందుకంటే మీకు నార్మలైజేషన్ ఉంది, పెరుగుతుంది. ఈసారి పేపర్ హార్డ్ వచ్చింది, కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంది, దీనికంటే కూడా తగ్గుతుంది. అందుకే నార్మలైజేషన్ ఉంది కాబట్టి మీకు కొంచెం అటు ఇటు ఉన్నా చేసుకోరు. బట్ లాస్ట్ టైం అయితే 64 ఉంది, ఈసారి 60+ ఉంటే సేఫే మీరు కూడా. ఎస్టీకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీ కంటే కూడా ఎస్టీకి ఎక్కువ ఉంటుంది. ఎస్టీకి మెయిన్ అండి, ఎస్టీకి 90 మీద ఉండాలండి, ఈజీగా 90 మీద ఉండాలి. ఉన్న ముచ్చట చెప్తున్నా, ఎస్టీకి ఫుల్ కాంపిటీషన్ ఉంది. లాస్ట్ టైం 88 ఉంది, ఈ నక్సల్ 84 ఉంది. సో మీరు ప్రాక్టీస్ చేసుకోర్రి రన్నింగ్. ఇక మీరు ఎస్టీ అంటే ఫుల్ కాంపిటీషన్ ఉంది, బీసీ కంటే ఎస్సీ కంటే కూడా ఎస్టీకి కాంపిటీషన్ ఉంది. లాస్ట్ టైమే 88, 84 ఉంది. సో మీరు ఇప్పుడు ఒకవేళ మీ స్కోర్ 80 మీద ఉన్నది అనుకో, కొంచెం సేఫ్ సైడ్ ఉన్నట్టే, నార్మలైజేషన్లో పెరుగుతుంది, ఛాన్స్ ఉంది. అండ్ ఓపెన్ చూసుకున్నట్టయితే యూఆర్లో 72 ఉందండి, ఇదేమో 58 ఉంది. సో ఇది అన్నట్టు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే గిట్ల ఉన్నది లాస్ట్ టైం తోటి. ఈసారి పేపర్ హార్డ్ వచ్చింది అంటారు, ఈసారి టీసీఎస్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయలేరు. సో అది అన్నట్టు. మరి చూడాలి ఏమవుతుంది అని చెప్పేసి. కట్ ఆఫ్ అయితే లాస్ట్ టైం ఈ విధంగా ఉంది. ఇప్పుడు చెప్పినా కదా, ఈ స్కోర్లో ఎవరికైతే వచ్చినాయో రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. బీసీలకు అయితే నార్మల్ 70 దాటినా ఏం కాదు, 65, 70 ఉన్న నార్మలైజేషన్లో అటు ఇటు అయితే కాబట్టి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 దాటితే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎస్సీ వాళ్ళు కూడా నక్సల్ అయితే 40 దాటితే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరు, ఏం కాదు. ఎస్సీ జనరల్ అయితేనేమో 55, 60 ఉన్నా ఏం కాదు, నార్మలైజేషన్లో పెరుగుతుంది, రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు గట్టిగా. అండ్ ఎస్టీకి అయితేనేమో 90 మీద ఉంటే చాలా సేఫ్. అండ్ నెక్స్ట్ ఓపెన్ యూఆర్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఏ రిజర్వేషన్ లేని వాళ్ళు ఉంటే మనకి 70 మీద ఉంటే కొంచెం సేఫే, ఓకేనా. నక్సల్ అయితే లాస్ట్ టైం 58 ఉంది కాబట్టి 55, 60 ఉన్నా ఏం కాదు. ఇది ఫైనల్ స్కోర్ కాదు, మనకి నార్మలైజేషన్ జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ స్కోర్ వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ కీలో వచ్చింది ఫైనల్ కాదు, ఆన్సర్ కీలో వచ్చింది జస్ట్ నార్మల్ మార్క్సే. ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోరు. అబ్జెక్షన్స్ ఇప్పుడు 15 నుంచి 20 వరకు ఉన్నాయి. జూన్ 15 to 20 వరకు అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. అన్ని చెక్ చేసుకోండి, పెట్టుకోరు ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే, ఏదైనా క్వశ్చన్ వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంది అనుకుంటే. సో ఇది అన్నట్టు మ్యాటర్. తెలంగాణ వాళ్ళు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఈ స్కోర్లు వస్తే ప్రాక్టీస్ చేసుకోండి. ఆగస్ట్లో పెట్టే ఛాన్స్ ఉంది. జూన్, జూలై, ఆగస్ట్ ఒక 100 రోజులు టార్గెట్ పెట్టుకోండి. 100 రోజులు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి, గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. అది అన్నట్టు. మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ పెట్టుది, మీ స్కోర్ ఏందో కింద కామెంట్ పెట్టుది. ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో, 100కి ఎక్కువ మార్కులు వచ్చినాయో, ఇక మీరు నో డౌట్ ఫస్ట్ రన్నింగ్ మెడికల్ వేసుకోరు, జాబ్ పక్కా వస్తుంది అన్నట్టు, ఓకేనా. ఆల్ ది బెస్ట్ అందరికి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏం డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టుది. ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా కింద కామెంట్ పెట్టుది. అండ్ మీ స్కోర్ కూడా కింద కామెంట్ పెట్టుది. డన్, ఉంటా మరి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ ఎస్ఎస్సి జీడీ గురించి చెప్పాలనుకున్నా కూడా మీరు నాకు చెప్తే నేను అప్లోడ్ చేసేస్తా వీడియో.
ఎందుకంటే చాలా మంది కొత్త కొత్త వాళ్ళు ఉంటారు ఆస్పిరెంట్స్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి. చాలా మంది సీనియర్ ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకి తెలుసు, బట్ కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి మనం వీడియోలు చేస్తే తెలుస్తుంది. ఓకే, నా తరపు నుంచి నేను ఏదో చెప్తున్నా అంతే, నాకు తెలిసింది. నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుర్రి, కామెంట్ పెట్టుర్రి, నేను చూసుకొని చదివి ఇంకో వీడియో చేస్తాను, ఏమున్నది. ఓకేనా, డన్ ఉంటా మరి. ఆల్ ది బెస్ట్ అందరికీ.